ఈ మధ్యనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా ద్వారా సుమారు 3 లక్షల కోట్లు టూరిజం ద్వారా టెంపుల్ టూరిజం ద్వారా ఆదాయం ఆర్జించిన విధానం ఈ దేశానికే ఆదర్శంగా ఉంది అధ్యక్ష. తెలంగాణ టూరిజం టెంపుల్ టూరిజం గురించి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు దేశంలోనే మొదటి స్థానంలో తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు అధ్యక్ష. ముఖ్యంగా మా ఉత్తర తెలంగాణకి ఇది కంపల్సరీ అవసరం అధ్యక్ష. మరి ముఖ్యంగా మా ప్రాంతంలో నిరుద్యోగం పేదరికం ఎక్కువ ఉంది అధ్యక్ష. ఉత్తర తెలంగాణ మరి ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతంలో ఈ సీనియర్ మంత్రులు కొందరు వినాల్సింది అధ్యక్ష. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ సీనియర్ మంత్రులు సుమారు 8 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు అధ్యక్ష. మాకు ఈ టూరిజం కనెక్షన్ అయి ఉన్నారు. 10 లక్షల మంది మైగ్రెంట్స్ ఉన్నారు అధ్యక్ష. ఉపాధి లేక ఉద్యోగ అవకాశాలు లేక విదేశాలకు వెళ్తున్నారు అధ్యక్ష. మరియు సరైన చదువు వసతులు లేక ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 64% ఉన్న అక్షరాస్యత, దక్షిణ తెలంగాణలో డ్రాప్ అవుట్స్ ఓన్లీ 21% ఉన్నాయి అధ్యక్ష 10th వరకు. ఉత్తర తెలంగాణలో 40% ఉంది. మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్ళు 60% డ్రాప్ అవుట్స్ ఉంది అధ్యక్ష. వీళ్ళకి చిన్న వయసులోనే పెళ్లిళ్ళు కావటం, బీడీ కార్మికులుగా వృత్తిని ఎన్నుకోవడం వల్ల చిన్న వయసులోనే మృత్యువాత పడుతున్నారు అధ్యక్ష. దీనికి మా ప్రాంతంలో సుమారు ఒక 30-40 గ్రామాలు కాకుండా బాసర లాంటి ప్రాంతం మరియు నిర్మల్, ఆదిలాబాద్ లో ఫారెస్ట్ టూరిజం కానీ, బాసర లాంటి దేశంలో ఉన్న అత్యుత్తమైన ఒక దేవాలయం, దాన్ని అభివృద్ధి చేయడం వల్ల వేలాది మంది కానీ, ముఖ్యంగా మా దగ్గర అధ్యక్ష శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ఉంటుంది అధ్యక్ష. బ్యాక్ వాటర్ దగ్గర అక్కడనే పక్కన ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ కావచ్చు, మా దగ్గర ఉమ్మడి కావచ్చు, సిహెచ్ కొండూరు కావచ్చు. మా ప్రాంతంలో ఒకవేళ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి అక్కడ ఈ టెంపుల్ టూరిజం, ఈకో టూరిజం పెడితే అక్కడ మా ప్రాంతంలో గాదెపల్లి, చిన్నాపూర్ ఇట్లాంటి కొన్ని గ్రామాలని, చిన్నయానము ఇప్పటికి కూడా ఒక రకమైన కాశ్మీర్ లాగా ఉంటుంది అధ్యక్ష. కానీ ప్రభుత్వము ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మరియు మా ఆర్మూర్ ప్రాంతంలో సిద్ధులగుట్ట అని ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది అధ్యక్ష. పోయిన సంవత్సరం దేవాదాయ శాఖ మంత్రి గారిని అడిగినాము సుమారు కొన్ని కోట్లు కేటాయించమని. ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు అధ్యక్ష. దీనికి ముఖ్య కారణం అధ్యక్ష, మొన్ననే గౌరవనీయ టూరిజం డెవలప్ కావాలంటే ఎయిర్పోర్ట్స్, ఈ టూరిజం సంబంధించి రిసార్ట్స్ కావచ్చు, ఇవన్నీ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మొన్న గౌరవనీయ కేంద్ర మంత్రి కూడా కలిశాను అధ్యక్ష. ఉత్తర తెలంగాణకు సుమారు 10 లక్షల మంది మైగ్రెంట్స్ ఉన్నారు అధ్యక్ష. ఈ టూరిజం అండ్ మా సౌకర్యం కావాలంటే అక్కడ జక్రాంపల్లి ఎయిర్పోర్ట్ గురించి అధ్యక్ష గౌరవనీయ కేంద్ర మంత్రి వాళ్ళు చెప్పారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం నుంచి OLS సర్వే కావచ్చు, ఇంకా మిగతా క్లియరెన్స్ రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు, క్లియరెన్స్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష.